తెలుగువారి ఆత్మీయ వారధి మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరీనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. వ్యూయర్స్ మాతో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIV లైవ్ వన్ కి కాల్ చేస్తే మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మనం లాస్ట్ వీక్ డిప్రెషన్ గురించి టాపిక్ డిస్కషన్ స్టార్ట్ చేసామండి. సో ఈ వీక్ మానసిక ఒత్తిడి యొక్క ప్రభావాలు అంటే ఎఫెక్ట్స్ ఆఫ్ డిప్రెషన్ గురించి డిస్కషన్ ఉండబోతుంది. అండ్ ఈ టాపిక్ మీద మనతో డిస్కస్ చేయడానికి ఇద్దరు మానవవాదులైన న్యూరో సైకియాట్రిస్ట్లను ఆహ్వానించాము. మొదట ఆరోగ్య గారు, హీఈస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరో సైకియాట్రీ ఇన్ గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రముఖ అంబేద్కరైట్. అలాగే డాక్టర్ హరి, న్యూరో సైకియాట్రిస్ట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ ప్రొఫెషనల్ అసోసియేషన్. అలాగే హైదరాబాద్ నుండి ప్రముఖ అంబేద్కరైట్ అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు కూడా ఉన్నారు. వెల్కమ్ టు ద షో అండి. Thank you, Sabina. Yes. Hello. Yeah, thank you, Sabina. Yes, డాక్టర్. సో ముందుగా మనం ఆరోగ్య గారితో స్టార్ట్ చేసాము. లాస్ట్ వీక్ ఆయన డిప్రెషన్ డెఫినేషన్ చెప్పడం జరిగింది. అలాగే ఆరోగ్య గారు, మనకి లాస్ట్ టైం కరెక్ట్ గా సమయం సరిపోలేదు కనుక ఈ వీక్ అసలు డిప్రెషన్ లో ఏమైనా వివిధ రకాలు ఉన్నాయా, అవి ఏంటి, దాని గురించి కొంచెం మాకు బ్రీఫ్ గా చెప్పగలరా? యాక్చువల్ గా డిప్రెషన్ లో రకాల గురించి లాస్ట్ టైం హరి గారు కొంచెం చెప్పారు. మైల్డ్ డిప్రెషన్, మోడరేట్ డిప్రెషన్ అండ్ సివియర్ డిప్రెషన్ అని చెప్పారు. డిప్రెషన్ అనేది చాలా వరకు అందరూ చాలా లూజ్ టర్మ్ గా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ డిప్రెషన్ అని చెప్పాలంటే కనీసం 2 వారాలు వాళ్ళు కొంచెం బాధకు గురవుతూ ఉండి, శరీరంలో శక్తి లేకుండా ఉండి, తర్వాత ఏ విషయాల మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండి, ఈ 3 ముఖ్యమైన కారణాల ఆధారంగా డిప్రెషన్ అనేది ఉందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది. కనీసం 2 వారాలు ఉండాలి, అప్పుడే డిప్రెషన్ అని మనం చెప్పగలం. తర్వాత ఈ 3 విషయాలతో పాటు ఏది నీరసంగా ఉండటం, తర్వాత బాధపడటం, తర్వాత ఏ విషయం మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, అంతేకాకుండా చనిపోవాలన్న ఆలోచనలు రావటం, నిద్ర లేకపోవటం, తిండి సరిగ్గా తినకపోవటం, తన మీద తనకి తక్కువగా ఆలోచనలు రావటం, అంటే నేను చాలా తక్కువ వాడిని, తర్వాత నేను ఎందుకు పనికిరాని వాళ్ళని అని వాళ్ళ మీద వాళ్ళకి తక్కువగా ఆలోచనలు రావటం, ఈ విషయాలు కూడా జోడించి డిప్రెషన్ ని డయాగ్నోస్ చేయడం జరిగింది. ఈ డిప్రెషన్ అనేది చాలా వరకు కొన్నిసార్లు మళ్ళీ వచ్చేసే అవకాశం ఉంటుంది. దాన్నే రికరెంట్ డిప్రెషన్ అంటాం. తర్వాత ఈ డిప్రెషన్ కి ఇదేంటిది, చాలా మంది ఈ డిప్రెషన్ తోనే జీవితం గడుపుతా ఉంటారు. అంటే కనీసం 2 సంవత్సరాల పైన వాటిని డిస్థైమియా అని అంటారు. ఈ డిప్రెషన్ కనుక చాలా ఎక్కువ సివియారిటీలోకి ఎక్కువ వెళ్ళిపోతే కనుక దాన్ని డిప్రెషన్ నుంచి వాళ్ళు కొన్నిసార్లు పిచ్చివాళ్ళుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అది డిప్రెషన్ విత్ సైకోసిస్. సో ఈ మైల్డ్, మోడరేట్, సివియర్ డిప్రెషన్ లో మైల్డ్ అండ్ మోడరేట్ డిప్రెషన్ అనేది చాలా వరకు ట్రీట్ చేయొచ్చు, చాలా వరకు మందులు లేకుండానే ట్రీట్ చేయొచ్చు. సివియర్ డిప్రెషన్ అయితే కనుక దానికి మందులు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆ మందులు అవసరంతో ట్రీట్ చేస్తే కనుక ఖచ్చితంగా డిప్రెషన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో డిప్రెషన్ లో ఈ వివిధ రకాలు మైల్డ్, మోడరేట్, సివియర్ డిప్రెషన్, తర్వాత డిస్థైమియా అనేది ఒక సబ్ క్లినికల్ డిప్రెషన్. అంటే డిప్రెషన్ అని డయాగ్నోస్ చేయలేము, కానీ నీరసంగా, దిగాలుగా అలాగే 2-3 సంవత్సరాలు ఉండటం, దానివల్ల డిప్రెషన్, డిస్థైమియా అని అంటాము. మళ్ళీ వస్తా ఉంటే గనక దాన్ని రికరెంట్ డిప్రెషన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి డిప్రెషన్ లో ఇవి రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మీరు ఇప్పుడు డిప్రెషన్ లో
ఏంటంటే సూసైడల్ థాట్స్ కూడా వస్తాయని చెప్పారు కదా. సూసైడ్ అవును. అనేది ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ కదా. సూసైడ్ కాకుండా మిగిలిన ఇంకా ఏమైనా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారా? వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? మామూలుగా సూసైడ్ అంటే అది చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్ అంటారు. దానికన్నా ముందు వాళ్ళు చేసే మైనర్ థింగ్స్ అంటే ఏమంటారు దీని ఎఫెక్ట్స్ లో? ఒంటరిగా ఉండిపోవటము, ఎవరితో మాట్లాడకుండా ఉండటము, తాను ఐసోలేట్ చేసుకోవటము, ఆకలి అసలు ఆకలి వేసినా సరే ఆకలి వేయట్లేదని చెప్పటము, నన్ను వదిలేసే అని చెప్పేసి అంటాము. ఎక్కువగా లోన్లీ ఉండటానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అప్పటి వరకు రెగ్యులర్ గా ఏ యాక్టివిటీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారో ఆ యాక్టివిటీస్ అన్నిటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. సినిమాలు చూడటం కానీ, ఫ్రెండ్స్ తో మాట్లాడటం కానీ. సో ఈ యాక్టివిటీస్ మీద వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా యాక్టివిటీస్ మీద అసలుకి ఒకవేళ ఎవరన్నా సినిమాకి వెళ్దాం రమ్మన్నా సరే నాకు ఇంట్రెస్ట్ లేదు సినిమా చూస్తాము అని చెప్పేసి రెగ్యులర్ గా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించే యాక్టివిటీస్, ప్లెజర్ ఇచ్చే యాక్టివిటీస్ ఏవి కూడా వాళ్ళకి ఉత్సాహాన్ని ఇవ్వవు. కాబట్టి అలా మనం వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి. అలా ఐడెంటిఫై చేసుకుని అసలుకి ఏంటి, ఏం జరిగింది, ఎందుకు డిప్రెషన్ గురవుతున్నాం అని మనం నెక్స్ట్ స్టెప్ వేసి వాళ్ళతో కలిసి అడిగితే బాగుంటది. కానీ చాలా వరకు దేర్ విల్ బి ఏదో ఒక చిన్న కారణం ఉండే ఉంటది. అంటే ఎగ్జామ్స్ లో తప్పటం కానీ, ఏదన్నా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేక కింద పడిపోవటం కానీ, తర్వాత ఎస్పెషల్లీ అడలసెంట్ ఏజ్ గ్రూప్ లో కుర్రవాళ్ళల్లో లవ్ ఫెయిల్యూర్ కానీ, ఈ కారణాల వలన చాలా వరకు డిప్రెషన్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ కారణాల వలన కొంచెము వీళ్ళు నీరసంగా, దిగులుగా, బెంగగా ఉండటం గనక మనం గమనిస్తే గనక అప్పుడు మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి నిజంగా వాళ్ళ బాధ గురించి మనం తెలుసుకోవటం అనేది చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఐడెంటిఫై whether these people are in depression and then going to approach them. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే ఉమెన్ అనే వాళ్ళు ఈ మానసిక ఒత్తిడికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి రావడానికి అని. అది నిజమే అంటారా? అంటే ఉమెన్ కి ఒకటే వస్తుందా, లేకపోతే ఏదైనా ఏజ్డ్ పీపుల్, చిల్డ్రన్ అలా వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్? మగవాళ్ళు ఆడవాళ్ళల్లో చాలా వరకు ఆడవాళ్ళకి డిప్రెషన్ ఎక్కువ వచ్చే అవకాశం. కానీ డిప్రెషన్ తో సూసైడ్ చేసుకుని చనిపోయే వాళ్ళల్లో మగవాళ్ళ సంఖ్య ఎక్కువ. ఆడవాళ్ళు సూసైడ్ డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నా సరే డిప్రెషన్ వలన సూసైడ్ చేసుకుని చనిపోయేది మట్టికి మగవాళ్ళు. ఆడవాళ్ళల్లో హార్మోనల్ చేంజెస్ వలన చాలా వరకు డిప్రెషన్ అనేది కామన్ గా ఉంటుంది. డిప్రెషన్నే కాదు, యాంగ్జైటీ డిజార్డర్స్ లో కూడా, అంటే ఆందోళన సంబంధించిన వ్యాధులు కూడా చాలా వరకు ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఉంటాయి. కానీ మగవాళ్ళు అనేవాళ్ళు డిప్రెషన్ వలన సూసైడ్ చేసుకునేది మగవాళ్ళలోనే ఎక్కువ. ఎందుకంటే ఆడవాళ్ళలో సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళలో ఆ సహనానికి సంబంధించిన ఇదేంటిది సహనం కొంచెం తక్కువ ఉంటుంది. ఇది యాక్చువల్ గా మనము జెనెటిక్ గా కూడా చూడొచ్చు. అంటే ప్రీ టర్మ్ ఫీటస్, అంటే నెలలు నిండక ముందల ఎవరైతే పుడతారో వాళ్ళల్లో ఆడ శిశువులు ఎక్కువగా బతుకుతారు. సో బై నేచర్ ఆడవాళ్ళల్లో ఓపిక, సహనము, మానసిక ఒత్తిడిని తట్టుకోగలిగే శక్తి ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది మగవాళ్ళలో కన్నా. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రూవ్డ్. సో డిప్రెషన్ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉన్నా సరే డిప్రెషన్ గురయ్యి చనిపోయే వాళ్ళలో మట్టికి మగవాళ్ళే ఎక్కువగా ఉంటారు. అంటే మీరు చెప్పిన ఇది సహనం అని చెప్తున్నారు కదా, అది నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ఫిజికల్ థింగ్, బట్ ఈ సొసైటల్ థింగ్స్ వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేసి దాని వల్ల సహనం ఇన్కల్కేట్ చేసుకుంటారు అంటున్నారా ఇప్పుడు ఉమెన్? జెనెటిక్ గా కూడా ఉంటుంది వాళ్ళకి సహనం అనేది. బై నేచర్ న్యాచురల్ గా కూడా సహనం అనేది ఆడవాళ్ళకి ఎక్కువ. ఓకే, చెప్పండి. అండ్ ఆల్సో మీరు చెప్పినట్టు సొసైటీ ఇన్కల్కేట్ చేసిన రెస్ట్రిక్షన్స్ అవి అన్నిటిని కూడా చాలా వరకు ఆడవాళ్ళ మీద ఎక్కువగా ఉంటాయి రెస్ట్రిక్షన్స్ అన్ని.
అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఆ బయటికి వెళ్ళాలన్నా సరే పిల్లలు ఎవరో ఒకరు తోడు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పేసి చాలా రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ కూడా చిన్నప్పటి నుంచి తట్టుకునే శక్తి కూడా ఆడడం ఉంటది కాబట్టి మేబీ బై అడాప్టేషన్ ఆల్సో వాళ్ళకి అది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. ఓకే ఓకే. అలాగే డాక్టర్ హరి గారు, ఒక చాలా మంది యూజ్ చేసే వర్డ్స్ యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ సాడ్నెస్ తెలియకుండా ఒకదానికి ఒకటి చెప్పేస్తూ ఉంటారు. సో ఒక ఆ త్రీ దానికి డిఫరెన్స్ ఏంటి, అలాగే ఆ మూడింటిని మీరు కొంచెం డిఫైన్ చేసి చెప్పగలరా? చెప్తాను సబిహా. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు టైప్స్ ఆఫ్ డిప్రెషన్స్ లో ఆరోగ్య కవర్డ్ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అంటే మెజారిటీ ఆఫ్ డిప్రెషన్ అంటే మనం ఎట్లా కన్సిడర్ చేస్తాం అనేది ఆల్రెడీ ఆరోగ్య కవర్డ్. బట్ ఇంకా ఇంకా కొన్ని డిప్రెషన్స్ కూడా ఉన్నాయి. లైక్ బైపోలార్ డిప్రెషన్ అని ఒకటి కూడా ఉంది. బైపోలార్ డిప్రెషన్ అంటే మేనియా తర్వాత కొంతమందికి డిప్రెషన్ వస్తుంది. మేనియా అంటే వెర్రీ, అంటే బాగా థాట్స్ లో విపరీతమైన థాట్స్ రావడము, స్లీప్ లేకపోవడము, యుఫోరిక్, లైక్ నేను దేవుడితో మాట్లాడుతున్నాను, నేనే దేవుడిని, లేదా నేను సీఎంని, నేను సైంటిస్ట్ ని, ఇట్లా వాళ్ళకే వాళ్ళు గొప్పలుగా ఊహించుకోవడము, అగ్రెషన్ ఎక్కువ ఉండడము, ఇట్లా రియలిస్టిక్ యాటిట్యూడ్ అంటే రియల్ వరల్డ్ నుంచి వాళ్ళు టచ్ కోల్పోతారు. సో వాళ్ళకి బైపోలార్ డిజార్డర్ సో మేనియా అండ్ అనదర్ మ్యానిక్ ఎపిసోడ్ ఆల్సో కాల్డ్ బైపోలార్ డిజార్డర్ అండ్ మేనియా డిప్రెషన్, ఈ రెండింటిని కూడా బైపోలార్ డిజార్డర్ అంటాం. సో మేనియా వచ్చిన తర్వాత డిప్రెషన్ అనేది కూడా కామన్ గా వస్తుంటుంది మేనియా వాళ్ళకి. ఈ మేనియా అని ఎవరైతే చూసుకుంటారో డిప్రెషన్ యూజువల్ గా నెగ్లెక్ట్ చేస్తారు, డిప్రెషన్ అనేది నార్మల్ అనుకుంటారు. బట్ కొంతమంది డిప్రెషన్ ని కన్సిడర్ చేస్తారు, మేనియా అనేది నార్మల్ అనుకుంటారు. సమ్ హైపోమేనిక్ కూడా ఉంటుంది. హైపోమేనియా అంటే క్రియేటివ్ వరల్డ్, సమ్ క్రియేటివిటీ వస్తుంది, అంటే కవితలు రాసేయడము, కొత్త కొత్త స్టోరీలు రాయడము, సమ్ క్రియేటివిటీ కూడా హైపోమేనియాలో ఉంటుంది. సో వీళ్ళు హైపోమేనియాని ఇగ్నోర్ చేస్తారు, డిప్రెషన్ ని సీరియస్ గా తీసుకుంటారు. సో ఈ రెండింటికి ఎందుకు బైపోలార్ డిప్రెషన్ ఇంపార్టెంట్ అంటే, డిప్రెషన్ లో ఇచ్చే ఏ మెడిసిన్ అయినా సరే నార్మల్ డిప్రెషన్ లో ఇచ్చేటివి బైపోలార్ డిప్రెషన్ లో ఇవ్వలేము. సో ఎప్పుడైనా హిస్టరీ మిస్ అయ్యామంటే బైపోలార్ డిప్రెషన్ వాడు మేనియాలోకి వెళ్తాడు, మేనియాకి సిమ్టమ్స్ అండ్ మేనియాకి ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ డిప్రెషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో బైపోలార్ డిప్రెషన్ మనం ఒకటి కన్సిడర్ చేయాలి. సెకండ్ థింగ్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతుంది డిప్రెషన్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు, డ్యూ టు ప్రొలాంగ్డ్ స్ట్రెస్ వల్ల కూడా అవ్వచ్చు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా వన్ ఆఫ్ ద డిప్రెషన్. అండ్ ప్రీమెన్స్ట్రువల్ డిప్రెషన్ కూడా ఉంటాయి, డిస్ఫోరిక్ డిజార్డర్స్ అండ్ డిప్రెషన్ కూడా ఉంటాయి. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ బిగిన్ అయ్యే ముందు వాళ్ళకి ఇరిటబిలిటీ, ఫెటిగ్, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండడము, స్ట్రెస్ అనిపించడం, బాగా యాంగ్జైటీ అనిపించడము. సో ఇది కూడా బాగా గమనిస్తుంటారు, చాలా మందికి ఉంటుంది ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్. ఇది ఎక్కువ ఇబ్బంది పెట్టదు, ఒక 3-4 days ఎక్కువగా ఉంటుంది, ఇంకో 3-4 days లో నార్మల్ అవుతుంది. సీజనల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి, లైక్ డిప్రెషన్ ఇప్పుడు కూడా ప్రీవియస్ గా కూడా సీజనల్ డిజార్డర్ గా కన్సిడర్ చేసేవాళ్ళు. లైక్ వింటర్ సీజన్ లో మనందరికీ కొంచెం లో మూడ్ ఉంటుంది, ఎందుకంటే సన్ అనేది ఎక్స్పోజ్ అవ్వము, కంప్లీట్ గా క్లౌడీ ఎన్విరాన్మెంట్, ఎక్కువ రెయిన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు విల్ బికమ్ సమ్ లో మూడ్. మనము సమ్మర్ లో ఉన్నంత యాక్టివ్ గా ఉండం. ఎవరైతే మోర్ ప్రోన్ డిప్రెషన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయో వీళ్ళు ఈ సీజనల్ డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వింటర్ లో ఎక్కువ డిప్రెషన్ పేషెంట్స్ ని మేము అంటే క్లినికల్ గా కూడా ఎక్కువ మందిని చూస్తాం. సో సీజనల్ డిప్రెషన్ కూడా ఉంటుంది. ఎటిపికల్ డిప్రెషన్ ఉంటుంది. ఎటిపికల్ డిప్రెషన్ యూజువల్ గా మిస్ అయిపోతుంటారు. నార్మల్ డిప్రెషన్ సిమ్టమ్స్ ఏమి ఉంటాయని డాక్టర్ ఆరోగ్య ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, వీళ్ళు ఎంటర్ డిఫరెంట్ గా ఉంటారు. అంటే స్లీప్ లేకపోవడం అనేది నార్మల్ అవుతే, అంటే నార్మల్ డిప్రెషన్ సిమ్టమ్ అయితే, వీళ్ళు ఎక్సెసివ్ స్లీప్ అంటే విపరీతంగా నిద్రపోతుంటారు. డైలీ 16 hours 18 hours నిద్రపోతుంటారు. దాంట్లో అసలు భోంచేయరు. నార్మల్ డిప్రెషన్ లో అయితే భోజనం చేయరు, ఆకలి ఉండదు వాళ్ళకి. వీళ్ళు ఎక్సెసివ్ ఈటింగ్ ఉంటుంది, ఎవ్రీ 1 hour 2 తింటూ ఉంటారు. కంప్లీట్ గా ఇంకా గ్లూకోజ్ కంటెంట్ ఉండేటివి ఎక్కువ తింటుంటారు. చెప్పండి. ఓకే డాక్టర్, ని కంటిన్యూ చేయండి. ఇది అటిపికల్ డిప్రెషన్ అంటాం దీన్ని. సో ఇది యూజువల్ గా మిస్ అయ్యే డిప్రెషన్ చాలా మందికి ఉంటుంది, ఎస్పెషల్లీ ఫీమేల్స్ కి ఎక్కువగా ఉంటుంది. బట్ మిస్ అవుతాము, అటిపికల్ డిప్రెషన్ మిస్ అవుతాము. అండ్ సెకండ్ థింగ్, ఫీమేల్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు, ఫీమేల్స్ కి నిజంగా ఎక్కువ వస్తుందా, ఫీమేల్స్ కి ఎందుకు ఎక్కువ ఉంది అని. అంటే మెజారిటీ రీసెర్చ్ లో ఏం చెప్తున్నారంటే ఫీమేల్స్ కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ,
సో మోర్ ప్రోన్ ఫర్ డిప్రెషన్ అని చెప్తున్నారు. 5:3 సమ్ రేషియోస్ కూడా ఉన్నాయి. బట్ ఇండియన్ కాంటెక్స్ట్ అనేది టోటలీ డిఫరెంట్. లైక్ ఎగ్జాంపుల్, నాకు ఈరోజు మార్నింగ్ కూడా ఒక పేషెంట్ వచ్చారు. ఆమె షీఈస్ హ్యావింగ్ డిస్థైమియా సిన్స్ 5 years నుంచి డిస్థైమియా ఉంది. నౌ షీఈస్ హ్యావింగ్ డిప్రెషన్ సిమ్టమ్స్, అంటే మేజర్ ఎండిడి ఉంది ఇప్పుడు, రైట్? సో విల్ కన్సిడర్ యాజ్ ఎ డబుల్ డిప్రెషన్. 5 years నుంచి 7 years నుంచి కంటిన్యూస్ గా ఆమె కంప్లైంట్ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి నన్ను చదివించలేదు, నేను చదువుతామంటే నా పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు, సో దానివల్ల నేను చదవలేకపోయాను. మా హస్బెండ్ నన్ను ఇంటి నుంచి బయటికి పంపించాడు. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా, ఈవెన్ మార్కెట్ కి వెళ్ళాలన్నా, నీకేం కావాలో చెప్పు తీసుకొస్తాను, బట్ నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. సో మచ్ ఆఫ్ రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ లో షీఈ్ సఫరింగ్. ఆమెకు 4 పిల్లలు, ఇద్దరు వాళ్ళ పిల్లల్లో 2 డాక్టర్స్ అవుతున్నారు, MBBS చదువుతున్నారు వాళ్ళు. స్టిల్ షీ ఫీల్స్ ఐఎమ్ అలోన్ ఇన్ ద హోమ్. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకెవ్వరు లేరు ఈ ప్రపంచంలో, ఐ వాంట్ టు డై. సో ఆమె 2-3 అటెంప్ట్స్ కూడా చేశారు. సో ఫిమేల్ కి ఎందుకు మేజర్ గా డిప్రెషన్ అటాక్ చేస్తుంది అంటే, ఫిమేల్ ఎట్లా అంటే ఎంత సప్రెషన్ కి గురవుతుందంటే సొసైటీలో, సో ఆబ్వియస్ గా ఫిమేల్స్ కే ఎక్కువ ఉంటుంది డిప్రెషన్ అనేది. లైక్ ఎస్టర్డే ఒక పేషెంట్ చూసాను, షీఈ్ 40 years, సిన్స్ 15 years షీఈ్ హ్యావింగ్ డిస్థైమియా. 15 years కంటిన్యూస్ గా ఏదో ఒక డాక్టర్ కలుస్తుంది, డిఫరెంట్ సిమ్టమ్స్ తో, న్యూరాలజిస్ట్ కానీ గ్యాస్ట్రో కానీ డిఫరెంట్ సిమ్టమ్స్ తో కలుస్తుంది. సో వాళ్ళందరూ రెఫర్ చేశారు. సో ఆమె క్లినిక్ వచ్చింది, షీఈ్ హ్యావింగ్ కంప్లీట్ డిప్రెషన్ సిమ్టమ్స్. ఆమె ఇవన్నీ వదిలేసి సమ్ గురు కోయంబత్తూర్ ఎక్కడికో వెళ్ళాలని డిసైడ్ చేసి నా దగ్గరకు వచ్చారు. ఆమె మాట్లాడిన తర్వాత మీ హస్బెండ్ తో మాట్లాడిన తర్వాతే నాకు క్లారిటీ వస్తుందని చెప్పాను. వాళ్ళ హస్బెండ్ అబ్రాడ్ లో ఉంటాడు. హీ కాల్డ్ మీ, అంటే నేను కాల్ చేశాడు ఆమెకి, మీరు మాట్లాడతారా అని అనింది. మీరు మాట్లాడండి అని చెప్పాను. ఫోన్ లో అతని క్వశ్చన్స్ అంటే బయటకు వినిపిస్తుంది. ఏమడుగుతున్నాడంటే, ఎందుకు వచ్చావు ఇంటి నుంచి బయటికి నువ్వు? అతను అబ్రాడ్ లో ఉన్నాడు, ఆమె ఇక్కడ కర్నూలులో ఉంది. ఎందుకు వచ్చావు ఇంటి నుంచి బయటికి? ఎవరితో వచ్చావు? అబ్బాయి లేకుండా ఎందుకు బయటకు వచ్చావు? ఎవరినో కొన్ని తోడుగా తీసుకొని రావాలి కదా. లేదు, అత్తమ్మతో వచ్చానని చెప్తుంది ఆమె. అంటే మీ 2 అమ్మాయిలే కదా, మీ 2 లేడీసే కదా, ఎందుకు వచ్చారు మీ ఇంటి నుంచి బయటికి? అగైన్ అతను నాతో మాట్లాడని ఇంట్రెస్ట్ చూపించి నాకేం చెప్తున్నాడు అంటే, సార్ ఎట్లా సార్ ఉమెన్ ని ఒక్కదాన్ని బయటకు వదిలేస్తాము, సొసైటీ అంతా ఏమనుకుంటుంది, ఎలా థింక్ చేస్తుంది ఉమెన్ ని బయట చూస్తే? సో ఒక ఉమెన్ ఎవరైనా తోడు లేకుండా బయటకు వెళ్తే ఆ అమ్మాయిని ఎంత అంటే ఎలా అనుకుంటారు? సో అమ్మాయిని తప్పుగా ఖచ్చితంగా అనుకుంటారు. సో నేను అలో చేయను వీటన్నిటిని అంటున్నాను. సో ఎవ్రీ 5 patients ఆఫ్ ఫిమేల్ డిప్రెషన్ అట్లీస్ట్ 2 కల్చరల్ ఫ్యాక్టర్స్ తోనే డిప్రెషన్ వస్తుంది. మిగతా వాటిల్లో కూడా ఎస్టాబ్లిష్ చేస్తే ఆల్మోస్ట్ కల్చరల్ ఫ్యాక్టర్సే ఉంటాయేమో మెజారిటీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కల్చరల్ ఫ్యాక్టర్స్ తప్ప ఫిమేల్ కి మిగతా వాటిల్లో ఇబ్బందులే లేవు. సో మెనీ పేషెంట్స్, ఈ టీనేజ్ లో వచ్చే పేషెంట్స్ ఉంటారు, కొన్ని రిలీజియస్ గ్రూప్స్ ఎస్పెషల్లీ, దే వోంట్ అలౌ ఈవెన్ ఆఫ్టర్ 10th class. చదవలేరు వాళ్ళు చదవకూడదు, ఫిమేల్ కి ఎందుకు ఎడ్యుకేషన్? సో ఆటోమేటిక్ గా దే విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్, అటెంప్ట్ చేయడము, రావడము. సో ఫిమేల్ మోర్ ప్రోన్ ఫర్ డిప్రెషన్ ఇన్ ఇండియన్ కంటెక్స్ట్ లో. షీఈ్ మోర్ ప్రోన్. డోంట్ నో అబ్రాడ్ కల్చర్ ఫ్యాక్టర్స్, బట్ ఇండియాలో అయితే షీఈ్ మోర్. అండ్ ఐ థింక్ మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ ఆల్సో ఆర్ మోస్ట్లీ ప్రోన్ టు ది డిప్రెషన్. ఎందుకంటే హరీష్ చెప్పినట్టు కొంతవరకు చదువుకొనిస్తే గనక చాలా వరకు నీకు ఈ చదివించిందే ఎక్కువ, ఇంటర్మీడియట్ చదివించింది ఎక్కువ, నీకు డాక్టర్ ఎందుకు, ఇంజనీరింగ్ ఎందుకు, ఇవన్నీ అనవసరం నీకు అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళు నీకు అసలు చదువు అనవసరం అని చెప్పేసి ఎప్పుడు తిప్పి పొడుస్తూనే ఉంటారు. ఈవెన్ ఈ కాంటెక్స్ట్ లో కూడా చాలా మందికి డిప్రెషన్ ఉంటది. సో ఈ కాంటెక్స్ట్ లో వాళ్ళు డిప్రెషన్ లోకి గురైనప్పుడు చాలా వరకు దే విల్ బి లుకింగ్ ఫర్ సోర్సెస్ టు వెంట్ అవుట్ దేర్ డిప్రెషన్. వాళ్ళ యొక్క బాధగానే దీనిగానే ఏదైతే ఉంటుందో దాన్ని వెంట్ అవుట్ చేయడానికి వాళ్ళు డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ చేసుకుంటా ఉంటారు. సో హరి కెన్ కంటిన్యూ. యా సో ఉమెన్ డాక్టర్, నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఐఎమ్ సారీ, సబిహా అడగొచ్చా? yes, తప్పకుండా. క్వశ్చన్ ఏంటంటే, జనరల్ గా ఈ డిప్రెషన్ లో చూస్తుంటే, తరచుగా చూస్తున్న వాళ్ళలో, ఈవెన్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కూడా చూసిన వాళ్ళలో ఏంటంటే, చాలా మంది కామన్ గా చెప్పే కంప్లైంట్ ఏంటి, ఈ డిప్రెషన్ అనుకుని సాడ్ గా ఉండే వాళ్ళు, వాట్ ఎవర్ డిప్రెషన్ ఆర్ సాడ్ కేటగిరీ, వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే,
నేను ఎవరికి ఇంపార్టెంట్ కాదు, సూసైడల్ థాట్స్ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ నేను ఎవరికి ఇంపార్టెంట్ కాదు, నేను ఇప్పుడు బతికి ఎవరిని ఉద్ధరించాలి, ఆర్ఎల్స్ నేను అసలు చిన్నప్పటి నుంచి నా లైఫ్ ఇంతే అని ప్రతి ఒక్కదాన్ని వాళ్ళేదో తక్కువ అన్నట్టు వాళ్ళు ఆపాదించుకుంటా ఉంటారు. అయితే ఇది డిప్రెషన్ కి ఇది ఒక సిమ్టమా, లేదంటే ఇలాంటి ఫీలింగ్స్ ఉండడం వల్ల డిప్రెషన్ వస్తుందా? ఇలాంటి డిప్రెషన్ అలాగే వచ్చాక ఇంకొకటి ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయా? యాక్చువల్ గా ఈ టైప్ ఆఫ్ అలాగే మీరు ఇంకొకటి మర్చిపోయారు, వాళ్ళు ఇంకొకటి Yeah. కూడా అంటూ ఉంటారు, అన్ని నాకే జరుగుతూ ఉంటాయి ఎందుకు. అది వాళ్ళు ఊరికే ప్రతిదీ కనెక్ట్ చేసుకొని సాడ్ గా ఫీల్ అవ్వాలనే చెప్తారా, లేక అది కూడా ఒక సిమ్టమా? యాక్చువల్ గా ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ అన్ని డిప్రెషన్ అనేది డిప్రెషన్ కి బేసిస్ గా కూడా కార్నర్ స్టోన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇఫ్ దెర్ ఈస్ సర్టెన్ కైండ్ ఆఫ్ స్మాల్ ప్రాబ్లమ్, ఆ స్మాల్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ హిట్ అండ్ రన్. ఏదైతే పెద్ద అయిన తర్వాత వస్తే ప్రాబ్లమ్, ఇట్ విల్ హిట్ యూ అండ్ ఇట్ విల్ గో అవే. సో ఆ రీజన్ అనేది వెళ్ళిపోయింది, కానీ ఆ రీజన్ కి సంబంధించిన పెయిన్ ఏదైతే ఇనిషియేట్ అవుతుందో అది చాలా వరకు ప్రొలాంగ్ అవుతుంది బియాండ్ the pain which is given by the reason. So that means there are many factors which has triggered this pain. So Srikanth garu adiginattu, many factors which have been culturally incorporated into the minds of our people from the beginning of their life actually. ఎందుకంటే చాలా వరకు మనం గమనిస్తూ ఉంటాం ఏమని, పక్కింటి పిల్లవాడిని చూడు, వాడు చూడు ఎంత చక్కగా ఉన్నాడు, వీళ్ళు చూడు ఎంత చక్కగా ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అని చెప్పేసేసి ఏం చేస్తారు, వేరే వాళ్ళని ఎగ్జాంపుల్ గా చూపించేసి వాళ్ళలాగా ఉండాలని చెప్తా ఉంటారు. సో దే ఫీల్ ఇన్ఫీరియర్ అబౌట్ దెమ్ సెల్స్, అంటే నేను చాలా తక్కువ అన్న స్వభావం అనేది చిన్నప్పటి నుంచి ఏర్పడిపోతుంది. సో అన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, they will always look for incidents which will make them feel inferior. They will wanted to, అంటే వాళ్ళు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయట పడాలని కోరుకుంటారు, కానీ వాళ్ళు they will go towards the incidents which will make them feel inferior and finally say yes, everybody is looking at me like that only. అంటే వాళ్ళు ఏదైతే రీజన్స్ అనుకుంటున్నారో ఫర్ ద డిప్రెషన్ ఆర్ సూసైడ్ ఆర్ వాట్ ఎవర్, దేనికైతే రీజన్స్ అనుకుంటున్నారో ఆ రీజన్స్ కి కారణాలు, అంటే ఇంకా కారణాలు ఎత్తుక్కుంటారు జస్టిఫై చేసుకుంటా ఉంటారు. లెట్స్ సే దే విల్ ట్రై టు చూస్ ఇదేంటది a goal which is too much for them, and obviously they are going to they may not succeed. So once they are not succeed, okay, every time I feel you అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అంటే they will not be able to take a reasonable step towards a goal. అంటే ఒక రీజనబుల్ గోల్ ఎస్టాబ్లిష్ చేసుకోలేరు వాళ్ళు. దే విల్ మేక్ ఎ గోల్ విచ్ ఈస్ టూ హై ఫర్ దెమ్. సో దట్ మీన్స్ దే కెనాట్ జడ్జ్ దెమ్సెల్వ్స్ ప్రాపర్లీ. కాబట్టి నేను అందరికి దే కెనాట్ జడ్జ్ దెమ్సెల్వ్స్ ప్రాపర్లీ. అంటే ఇందాక నేను అడిగిన దాంట్లో ఏంటంటే, వీళ్ళు ఇట్లాంటి కేటగిరీలో ఆలోచించే వాళ్ళందరిలో ఏంటి అంటే, వేరే వాళ్ళు నన్ను ఇలాగా ఆలోచిస్తున్నారు, వేరే వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారు, వేరే వాళ్ళ ట్రీట్మెంట్ వల్ల నేను ఇలా అయిపోయాను, వాళ్ళ అంటే వాళ్ళ లవ్డ్ పర్సన్, ఫ్యామిలీ మెంబరు, హస్బెండ్, పేరెంట్స్, పిల్లలు, వాట్ ఎవరైనా వాళ్ళు బాగా కావాలనుకున్న వాళ్ళు వీళ్ళకి నన్ను అర్థం చేసుకోవట్లేదు అని, వాళ్ళకి నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే ఫీలింగ్ ని జస్టిఫై చేసుకోవడానికి అవతలలో వెతుకుతూ ఉంటారా, లేకపోతే నిజంగానే అర్థం చేసుకునే విచక్షణ కోల్పోతారా? ఒకసారి ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ చిన్నప్పుడు ఇంప్లాంట్ అయిపోతే కనుక ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతారు చాలా వరకు. ఓకే, ఇంకొక రకంగా ఎలా చెప్పాలి అంటే, నేను పేషెంట్స్ కూడా చాలా మందికి చెప్తుంటాను ఇది. మన హ్యాపీనెస్ ని తీసుకొని పోయి పక్కింటి వాడు, బంధువులు, ఇంకొకరు ఎవరో ఒకరు మన ఫ్రెండ్స్ వాళ్ళ పాకెట్ లో పెట్టేసి వీఆర్ బెగ్గింగ్, అంటే వీళ్ళు వెళ్ళి అడుక్కుంటారు అనమాట, నాకు కొంచెం హ్యాపీనెస్ ఇవ్వు అని. వాళ్ళు హ్యాపీనెస్ ఇచ్చినప్పుడే దే ఫీల్ హ్యాపీ. సో వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీనెస్ ఇవ్వరో దెన్ దే ఫీల్ బ్యాడ్. సో మన హ్యాపీనెస్ ని తీసుకొని పోయి బంధువులకి, పక్కింటి వాడికి, ఎదురింటి వాడికి, సమాజానికి, అందరికి అప్పిచ్చేసి మనం మళ్ళీ లోన్ అడగడం లాంటిది. సో ఇట్స్ నాట్ కరెక్ట్. వేరే వాళ్ళు మన మైండ్ ని ఓవర్టేక్ చేస్తారు. అంటే లాస్ట్ ఎపిసోడ్ లో మన గోవింద్ గారు అన్నట్టు మన రిమోట్ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టేస్తాం. మన హ్యాపీనెస్ ని వాళ్ళ పాకెట్ లో పెట్టేసినట్లే దెన్ మనం బెగ్ చేయాల్సి వస్తుంది. సో ఇదొక టైప్ అయితే, ఇంకొకటి కొంత అటెన్షన్ సీకింగ్ ఉంటుంది. అటెన్షన్ సీకింగ్ అంటే అందరు నన్ను బాగా ప్రైజ్ చేయాలి, నన్ను బాగా చూసుకోవాలి, నన్ను కేర్ ఇవ్వాలి,
ఇలాంటి వాళ్ళు సూసైడల్ అటెంప్ట్ చేస్తారేమో కానీ అంటే కంటిన్యూస్ గా లీథల్ అటెంప్ట్ అయితే చేయరు, బెదిరిస్తూ ఉంటారు. దే విల్ థ్రెటన్, అంటే హ్యాండ్ కట్ చేసుకోవడము, ఏదైనా పైనుంచి ఇదే స్మాల్ స్టెప్స్ ఏదైనా దూకడము, లేకుంటే హెడ్ బ్యాంగింగ్ కానీ ఇట్లాంటివి థ్రెటనింగ్ బిహేవియర్ ఉంటుంది. కానీ యూజువల్ గా అటెన్షన్ సీకింగ్ వాళ్ళకి చనిపోయేంత స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే ఎక్కువగా తీసుకోరు. యాక్సిడెంటల్ గా మేబీ తీసేసుకోవచ్చు, అది లీథల్ అని తెలియక, బట్ యూజువల్ గా థ్రెటనింగ్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ప్యాంపర్నెస్ అనేది కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. ఓవర్ ప్యాంపరింగ్, ఎస్పెషల్లీ ఫిమేల్స్ కి ఓవర్ పేరెంట్స్ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ రిలేషన్షిప్ కానీ దే వోంట్ అడ్జస్ట్, ఎందుకంటే సిమిలర్ ప్యాంపరింగ్ వాళ్ళు కావాలనుకుంటారు. సో ప్యాంపరింగ్ లో ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ వస్తాయో దే విల్ ఫీల్ నాకు ఏదో జరిగిపోతుంది, సంబడీ ఈస్ కంట్రోలింగ్, నా కంట్రోల్ నుంచి ఏదో పోతుంది. సో దే ఫీల్ హర్ట్ అండ్ కంటిన్యూస్ గా అది ఎట్లా మళ్ళీ కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికే ట్రై చేస్తారు. అది కంట్రోల్ కుదిరినప్పుడు దే విల్ అటెంప్ట్, అది సక్సీడ్ అవ్వచ్చు లేదా అటెంప్ట్ గానీ మిగిలిపోవచ్చు. యూజువల్ గా ఓవర్ ప్యాంపరింగ్ చేయించుకుంటుంది, ఎస్పెషల్లీ ఫిమేల్స్ ఆర్ మోర్ కామన్. ఇప్పుడు ఓవర్ ప్యాంపరింగ్ చేసుకునే వాళ్ళు మన చుట్టే ఉన్నారు అనుకోండి డాక్టర్, ఫీమేలే, మన ఫ్యామిలీ మెంబరే ఒక ఫీమేల్ ఉన్నారు, ఓవర్ ప్యాంపరింగ్ కోరుకుంటున్నారు, అటెన్షన్ కోరుకుంటున్నారు, నిజంగానే వాళ్ళకి డిప్రెషన్ సిమ్టమ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాయి, వాళ్ళతో మన బిహేవియర్ ఎలాగ ఉండాలి? వీ హ్యావ్ టు సిట్ అండ్ టాక్, అంటే కూర్చోబెట్టి మాట్లాడాలి. ఆమెకి ఓవర్ ప్యాంపరింగ్ ఇస్తేనే నీకు ఇంపార్టెన్స్ ఇచ్చామని అనుకోవద్దని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఆమె ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది అని ఆమెకి కొంచెం సెక్యూరిటీ లాగా అనిపించాలి. షీ విల్ సెక్యూర్ అండ్ ఈ ప్రయారిటీ అనేది ఆమెకు తెలియాలి, ఆమె కూడా ప్రయారిటీనే, ఈమెకి అటెన్షన్ ఇస్తేనే ప్రయారిటీ అనే ఆ కాన్సెప్ట్ నుంచి ఆమెను బయటకు తీసుకురావాలి. దట్స్ ఇట్. ఆమె ఆటోమేటిక్ గా నార్మల్ అవుతుంది, బట్ ఇట్స్ టేక్ టైం. యాక్చువల్ గా ఓవర్ ప్యాంపరింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే దే విల్ బి లాక్డ్ ఇన్ దట్, అంటే లైక్ దే విల్ ఫీల్ దట్ వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండాల్సింది అనుకుంటారు. దే విల్ గెట్ అన్ ఇంప్రెషన్ దట్ ఎవ్రీబడి సరౌండింగ్ మీ ఆర్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. అంటే ఎప్పుడైతే అడగకుండానే వాళ్ళకి అన్ని చేసి పెడుతున్నారు ఇంట్లో వాళ్ళు, దట్ ఈస్ కాల్డ్ ఓవర్ ప్యాంపరింగ్. ఏమి వాళ్ళకి అవసరం అడగ ఇది అవసరం లేకపోయినా సరే, లేకపోతే ఇది అవసరం అని తెలుసుకుని అడగక ముందలే ఇంట్లో వాళ్ళన్ని తీర్చేస్తూ ఉంటుంటే, నేను అడగక ముందలే వీళ్ళందరూ నాకు చేసి పెడుతున్నారు కాబట్టి దే విల్ హ్యావ్ దిస్ యాటిట్యూడ్ దట్ ఎవ్రీబడి కేర్ ఫర్ మీ, ఎవ్రీబడి షుడ్ లుక్ ఆఫ్టర్ మీ. అండ్ ఎన్ని చిన్న లవ్ గాని కేర్ గాని కొంచెం తగ్గినా సరే, డాక్టర్ హరి గారు చెప్పినట్టు they will throw into severe temper tantrums or like they will cut themselves. And కొన్నిసార్లు they cannot bear even single point of rejection. ఆ సింగిల్ పాయింట్ ఆఫ్ రిజెక్షన్ కూడా బేర్ చేయలేనప్పుడు అది చాలా ఎక్సెసివ్ గా ఫీల్ అయిపోయి ఆ ఎక్సెసివ్ టెన్షన్ నుంచి ఫ్రీ అవడానికి వాళ్ళు కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దే విల్ ఫీల్ రిలాక్స్డ్. ఎందుకంటే కట్ చేసుకున్నప్పుడు వాళ్ళు చిన్నగా మైనర్ హెసిటెంట్ కట్స్ అంటారు చేతి మీద, రిస్ట్ మీద. కట్ చేసుకున్నప్పుడు కొంచెం పెయిన్ అనేది వస్తుంది. ఆ పెయిన్ వలన లోపల బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ అనేది చాలా వరకు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. సో కొన్నిసార్లు ఆ రిలాక్సేషన్ కోసం కూడా కొంతమంది కట్ చేసుకుంటా ఉంటారు. సో చాలా మంది అలవాటుగా ఇలా కోసుకోవడం చాలా అలవాటుగా. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అలా చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఎప్పుడు తన లెఫ్ట్ హ్యాండ్ చూస్తే ఒక మార్క్స్ ఉండేవి ఇలా కంటిన్యూస్ గా. సో దాని రీజన్ ఇదంటారా? ఇప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళు అందులో ఒక కైండ్ ఆఫ్ ప్లెజర్ తీసుకుంటారంటారా? వాళ్ళందరినీ యాక్చువల్ గా బోర్డర్ లైన్ పర్సనాలిటీ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అంటే బోర్డర్ లైన్ పర్సనాలిటీ అంటే తెలుగులో చెప్పాలంటే తిక్కకి పిచ్చికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. సో తిక్క చేష్టలకి పిచ్చికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. సో వీళ్ళ గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మనకి బ్యాట్మెన్ డార్క్ నైట్ సినిమాలో జోకర్ ఒక డైలాగ్ అంటాడు, ఐఎమ్ లైక్ ఎ డాగ్ చేజింగ్ కార్స్ అంటాడు. సో ఇక్కడ మనం రోజు బైక్ మీద గానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని కుక్కలు వెంట పడతా ఉంటాయి మన మీద. ఎందుకు? ఎప్పుడన్నా మనం బైక్ ఆఫ్ చేసి ఆ కుక్కల వైపు చూస్తే ఏం చేస్తే యాక్చువల్ గా అవి పారిపోతాయి. హియర్ ద డాగ్ ఈజ్ నైదర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బైక్ ఆర్ నార్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పర్సన్. ద డాగ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద చేజ్. అంటే వెంటాడటంలోనే ఆ కుక్కకి ఇంట్రెస్ట్ ఉంది. సో దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు హ్యూమిలేట్ ఎనీ పర్సన్. ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం అవటానికి చెప్తున్నాను. దీస్ పీపుల్
ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ చేజింగ్ అదర్ పర్సన్. సో ఎప్పుడైతే వాళ్ళు యాక్చువల్ గా దే విల్ బి బిహైండ్ వన్ పర్సన్ టు గెట్ అన్ అప్రూవల్ ఫ్రమ్ దెమ్. నన్ను పట్టించుకో, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వు అని చెప్పేసి వాళ్ళ వెంట పడతా ఉంటారు. సో వెన్ ద పర్సన్ ఫైనల్లీ టర్న్స్ బ్యాక్ అండ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు దెమ్, ద చేజ్ ఈజ్ ఓవర్. ఆ వెంటాడటం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆ చేజ్ అయిపోయిందో ఇమీడియట్లీ దే విల్ లూజ్ ఇంట్రెస్ట్. సో ఎదుటి వ్యక్తి ఎప్పుడైతే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెడతారో ఈ పర్సన్ వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ద పర్సన్ హూ హ్యాస్ బిగన్ టు గివ్ ఇంపార్టెన్స్ ఆర్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. ఏంటి ఇప్పుడు దాకా నా వెనకాల పడ్డారు వీళ్ళు, అదేంటి ఇప్పుడు నేను పట్టించుకోవటం మొదలు పెట్టే వెంటనే వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాక దెన్ దే విల్ డెవలప్ అ సివియర్ డిప్రెషన్. And they will, and these are the types of people who will go and throw some kind of acids గాని తర్వాత ఇటువంటివి కూడా చేస్తూ ఉంటారు. సో అదే డాక్టర్ గారు, ఇందాక హరి గారు మీరు మీ పేషెంట్ గురించి చెప్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. పేషెంట్ అదే కోయంబత్తూర్ లో గురువు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇండియాలో ఒక చాలా పెద్ద ఇంగ్లీష్ స్వామి డిప్రెషన్ మీద కోట్ చేస్తూ ఏమన్నారంటే, నువ్వు ఏం జరిగినా నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం అని, అంటే అదేదో చాయిస్ లాగా మాట్లాడడం జరిగింది. సో ఇది ఎంత వరకు నిజం? చాలా మంది ఏదో చాయిస్ మనం యూజ్ చేసుకొని డిప్రెషన్ కి వెళ్తామని అంటూ ఉంటారు. అది ఎంత వరకు నిజం అంటారు? చాయిస్ లాగా తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ అయితే ఏం లేవు. బట్ ఇట్స్ ఏ బై ప్రోడక్ట్. అంటే మన స్ట్రగుల్ కి మన స్ట్రెస్ కి వచ్చే బై ప్రోడక్ట్స్ ఇవన్నీ. ఏదో డిప్రెషన్ లేకైనా వెళ్ళొచ్చు, యాంగ్జైటీ లేకైనా వెళ్ళొచ్చు, ఎందులోకైనా మనం టర్న్ అవ్వచ్చు. ఇట్స్ ఏ బై ప్రోడక్ట్. స్ట్రెస్ కి బై ప్రోడక్ట్స్ ఇవన్నీ. డిప్రెషన్ ని చూస్ చేసుకుని ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే డిప్రెషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ టైం. వాళ్ళకి ఎంత ఎమోషనల్ నమ్నెస్ ఉంటుందంటే దాన్ని ఎవరు కాన్స్టెంట్ గా ఉండాలనుకోరు. మన బ్రెయిన్ కూడా నార్మల్ గా కోపప్ చేస్తుంది. మైల్డ్ డిప్రెషన్ చాలా మందికి, ఈవెన్ మీ అండ్ ఆరోగ్య ప్రతి ఒక్కరికి వచ్చి పోయి ఉంటుంది కూడా, వి డోంట్ నో. అది కాన్స్టెంట్ గా 2 weeks కంప్లీట్ అవ్వచ్చు, కొంతమందికి 1 week లో బయటికి రావచ్చు. సో బ్రెయిన్ హ్యావ్ ఇట్స్ ఓన్ కోపింగ్ మెకానిజం. తను బయటికి తీసుకొచ్చేస్తుంది ప్రతి మనిషిని. ఈవెన్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా 6 months లో మైల్డ్ మోడరేట్ డిప్రెషన్ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేస్తారు. బట్ ఆ 6 months పీరియడ్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో స్టూడెంట్స్, వాళ్ళ కెరీర్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో దట్స్ వై డిప్రెషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు. లేకుంటే డిప్రెషన్ ఎవ్రీ పేషెంట్ ఒకవేళ సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటే, ఇప్పుడు మనం క్రోర్స్ లో చూడగలం డెత్స్ ని. అలా ఉండదు, డెఫినెట్ గా బయటకు వస్తారు. బట్ ఆ స్ట్రగుల్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. సో ఎవరు చూస్ చేసుకునే డిప్రెషన్ అవ్వరు. సమ్ పీపుల్ వెరీ రేర్లీ అంటే పెయిన్ ని కూడా గ్రాటిఫికేషన్ లాగా ఫీల్ అయ్యే కొన్ని పర్సనాలిటీస్ కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు దే చూస్ టు బి, అంటే లైక్ డ్రగ్ అడిక్ట్ అవుతారు, కొంతమంది ఆల్కహాల్ కానీ వేరే డ్రగ్స్ కి అడిక్ట్ అవుతుంటారు, లేకుండా ఉంటే రిస్కీ బిహేవియర్ కి అలవాటు అవుతారు ఈ డిప్రెషన్ నుంచి అవాయిడ్ చేయడానికి. సో అదర్ మాల్ అడాప్టివ్ బిహేవియర్స్, అంటే నార్మల్ అడాప్షన్ కాకుండా ఒక అబ్నార్మల్ అడాప్షన్ కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఎవరు చూస్ చేసుకుని అయితే నాకు తెలిసి వెళ్ళరు. ఇంకా ఆరోగ్య ఏమన్నా వాంట్ టు యాడ్? యాక్చువల్ గా డాక్టర్ హరి చెప్పినట్టు మైల్డ్ డిప్రెషన్ వచ్చిపోతాం అనేది హరికి నాకు జరగడం కాదు. నేను యాక్చువల్లీ ఇంటూ మోడరేట్ టు సివియర్ డిప్రెషన్ కూడా నేను వెళ్ళాను యాక్చువల్ గా. సో it is like the pain is very much unbearable, but the point is here you should, it is మనకి ఎప్పుడైతే మనము డిప్రెషన్ is abnormal, డిప్రెషన్ is bad అని చెప్పేసేసి మనకి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుందో, సో యాక్చువల్లీ దట్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్. ఎందుకంటే డిప్రెషన్ విల్ కమ్ అండ్ డిప్రెషన్ విల్ గో ఆఫ్టర్ సమ్ టైమ్. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అట్ ఆల్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎపిసోడ్. సో if we are able to hold our ground and if you are able to be patient and let the depression pass through you, so that once the depression is gone you will be able to handle such similar situations later in your life with very much efficiency. Elagante, see, when we are learning mathematics in our school, లైక్ మేబీ ఆ టైంలో మనకి మేబీ 7th టేబుల్ కానీ ఏ టేబుల్ నేర్చుకోవాలన్నా ఇనిషియల్ గా మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ us to learn that tables 2 into 1 2 or 7 into 1 7 7 2 14 7 3 21 7 4 28 like that. ఇనిషియల్ గా we struggle a lot to learn that mathematics. కానీ ఒకసారి మనం నేర్చుకున్న తర్వాత సో దట్ మ్యాథ్ ఈజ్ వెరీ సింపుల్, చాలా ఈజీగా రిసైట్ చేసేస్తాం. సో ఈవెన్ డిప్రెషన్ ఇస్ లైక్ దట్.
when you face the depression and when you go through the depression, not allowing the depression to consume you, you will be able to handle depression very much efficiently without any help of any other person, not even a psychiatrist. If you are able to, you can take minimum help from the psychiatrist in the beginning. If you are to give you a proper support to help yourself handle the depression. So once you are able to handle yourself, your own depression, then you will be master in that. Then nothing will be in, nothing similar kind of wounds కానీ అవి కానీ ఈ ఫ్యూచర్ లో నేను ఏమి బాధించలేవు కూడా. బాధించినా సరే అందులో నుంచి ఎలా బయటపడాలి నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఎఫిషియెంట్లీ అండ్ మోర్ విత్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైం. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు వీ కెన్ అవర్ సెల్స్ క్యూర్ ఇట్ అని చెప్తుంటే చాలా మంది పర్సనాలిటీ డెవలప్ వినొచ్చు, లేకపోతే ఏదో ఇలాంటి గురువులు ఇలాంటి స్వాములు ఏవో 2 డైలాగ్స్ చెప్పేసి ఏదో కోడ్స్ చేసేసి డిప్రెషన్ ని తొలగిస్తాము అన్నట్టు పీపుల్ ని ఒక ఇల్యూజన్ లో క్రియేట్ చేసి ఈ స్టిగ్మాని ఇంక్రీజ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అండ్ ఈ డిప్రెషన్ అంటే జనాలకి ఎందుకు ఇన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి? ఎందుకు డాక్టర్ కన్నా దే చూస్ సమ్ వన్ డిఫరెంట్ పర్సన్ ఎందుకు అంటారు? డాక్టర్ కన్నా ఓకే హరి క్యారీ యా, నాట్ ఓన్లీ డిప్రెషన్ సబిహ, ఎంటైర్ సైకాట్రిక్ డిజార్డర్స్ ఏది తీసుకున్నా గానీ ఫస్ట్ వెళ్ళేది ఒక గురువు దగ్గరికి కానీ లేకుంటే ఒక రిలీజియస్ సెంటర్ కి కానీ లేదా వాట్ ఎవర్ ఇట్ ఇస్ మంత్రాలు చేతబడులు కొంతమంది మందులు సూపర్స్టిషియస్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరి దగ్గరికి ఫస్ట్ వెళ్తారు. వై ఎందుకు అంటే అంటే చాలా ఇప్పటి నుంచి 100-200 years నుంచి కూడా మిస్కన్సెప్షన్స్ ఏంటి అంటే మానసిక వ్యాధులకి మందు లేదు. ఇది చాలా ఫేమస్ కోట్ అన్నమాట. అంటే అందరు ఇదే చెప్తుంటారు, మానసిక వ్యాధికి మనోవ్యాధికి మందు ఎక్కడ ఉంది, లేదు. సో అసలు మనోవ్యాధి అనేది గురించి జనాలకి ఎవరికి అవేర్నెస్ లేదు. ఈవెన్ ఎంబీబీఎస్ లో ఐ ఆల్సో డోంట్ నో మచ్ అబౌట్ డిప్రెషన్. మెడిసిన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఐ డోంట్ నో. సో ఈవెన్ ఒక మెడికల్ స్టూడెంట్ కి అవేర్ అంటే వాట్ అబౌట్ సొసైటీ? సో అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఈ వీళ్ళందరి దగ్గరికి వెళ్తున్నారు. సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ కానీ మేము ఏపీ చాప్టర్ కానీ ఈవెన్ కర్నూలులో కూడా వి కండక్టెడ్ సో మెనీ సూసైడల్ క్యాంప్స్. నెక్స్ట్ సెప్టెంబర్ లో వస్తుంది సూసైడల్ అవేర్నెస్ క్యాంప్స్ గురించి మేము బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాం. నౌ పీపుల్ ఆర్ కమింగ్, బట్ స్టిగ్మా ఈజ్ స్టిల్ దేర్ మోర్ ఇన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. యాజ్ ప్రీవియస్లీ ఐ సెడ్, నేను ఇంత ముందు కూడా చెప్పినప్పుడు ఈ చదువుకున్న వాళ్ళలోనే ఎక్కువ స్టిగ్మా ఉంది. సో ఆటోమేటిక్ గా ఎక్కువ చదువుకున్న వాళ్ళే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ డబ్బులు అడుగుతారు ఈ సెంటర్స్ లో. సో డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు. పేదవాడికి వస్తే వాడు ఏం చేస్తాడు, వాడు ఇబ్బంది పడతాడు, స్ట్రగుల్ అవుతాడు, 10 మంది వచ్చి మాట్లాడతారు, ఏదో ఒకటి జరుగుతుంది, డాక్టర్ దగ్గర కన్నా వస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదా అదే తగ్గిపోతుంది. బట్ ఎవరైతే డబ్బులు ఉంటుందో వాళ్ళు ఈ సెంటర్స్ కి వెళ్తారు. డబ్బులు ఉంది కాబట్టి దే విల్ స్పెండ్ ద టైమ్ అండ్ బయటికి రావచ్చు, ఇంకొక కొత్త పేషెంట్ గా రావచ్చు. నాకు కొంతమంది డిప్రెషన్ లో వెళ్ళి మానియాలో బయటకు వచ్చారు. సో మానియా సివియర్ అంటే అగ్రెషన్ తో వచ్చారనమాట. అందరికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఒక డిజార్డర్ లోంచి వెళ్ళి ఇంకో డిజార్డర్ లో రావచ్చు, లేదా డిజార్డర్ బాగా కూడా రావచ్చు. నాట్ 100% చెప్పలేము వాళ్ళు నయం కాదు అని. నేచురల్ కోర్స్ ప్రకారం కూడా నార్మల్ అవ్వచ్చు. క్రెడిట్ వాళ్ళు తీసుకోవచ్చు, సెంటర్స్ వాళ్ళు క్రెడిట్ తీసుకోవచ్చు, దే విల్ టేక్. అందుకే బిజినెస్ బాగా జరుగుతుంది కదా అందరికి. ఆరోగ్యం ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా డాక్టర్ హరి చెప్పినట్టు ఇట్ ఈస్ దేర్ బిజినెస్. ఇంకొకటి ఏంటంటే ఐ హావ్ హ్యాడ్ వన్ పేషెంట్ హూ ఇస్ అన్ ఎల్డర్లీ మ్యాన్. యాక్చువల్ గా ఇనిషియల్ గా తను ఆల్కహాల్ తీసుకునేవాడు, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాడు. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయటం ఆగిపోయిన తర్వాత దెన్ హీ వెంట్ ఇంటూ సివియర్ డిప్రెషన్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చూస్ చేసుకున్నాడు, హీ చూస్ రిలీజియన్. సో ఇక్కడ రిలీజియన్ లోకి ఎంటర్ అవ్వగానే బేసికల్ గా ఏమైంది, హీ హాజ్ ఇదేంటది రీప్లేస్డ్ వన్ డ్రగ్ ఇట్ అనదర్ డ్రగ్. సో హీజ్ సన్ ఈజ్ అ మెడికో. he approached me and he said that I am also having depression అని చెప్పేసాను. కానీ అప్పుడు ఫ్యామిలీ హిస్టరీ గురించి అడిగితే వాళ్ళ ఫాదర్ కూడా డిప్రెషన్ ఉన్నారన్న విషయం నాకు అర్థమైంది. సో ఐ గేవ్ హిమ్ యాంటీ డిప్రెసెంట్స్ బికాస్ హీస్ వెరీ మచ్ సివియర్ ఇన్ డిప్రెషన్. సో యాంటీ డిప్రెసెంట్స్ ఇచ్చిన తర్వాత ఏమన్నాడు, హౌ ఆర్ యు అని అడిగితే కనుక తను చెప్పింది ఏంటంటే, ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ హెల్దియర్ బట్ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ ఫీలింగ్ హ్యాపీయర్.
అంటే మెడికేషన్స్ తీసుకోవటం వల్ల ఓకే ఆ డిప్రెషన్ తాలూకా సిమ్టమ్స్ నుంచి బయటపడ్డాను కానీ బట్ మై హెల్తీనెస్ ఈజ్ యాక్చువల్లీ ఎంటీ అని చెప్పేసి ఫీల్ అవుతాను. సో ఈ గురువులు ఎవరైతే ఉన్నారో ఈ ఎంటీ ఫీలింగ్ ని క్యాష్ చేసుకుంటారు చాలా వరకు. సో ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ దిస్ ఎంటీ స్పేస్, నో బడీ కెన్ ఫిల్ దిస్ ఎంటీ స్పేస్ అని చెప్పేసి దీన్ని ఎన్కాష్ చేసుకుని వాళ్ళ వైపు బిజినెస్ రన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో నో బడీ ఈజ్ యాక్చువల్లీ ఎంటీ, everybody is whole, everybody is complete, but when you are repeatedly saying that you are empty, you are empty, empty, as some person says, when a lie is repeated 100 times, then the next the 101 time this becomes absolute truth. ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 చెప్తా ఉంటే కనుక అది నిజం అయిపోతుంది. సో నీ ఎంప్టీనెస్ ని పూర్తి చేసేది ఒక స్పిరిచువల్ పర్సన్, స్పిరిచువల్ గాడ్ అని చెప్పేసి అని అనగానే ఎవ్రీబడి విల్ బి థింకింగ్ ఓకే దిస్ ఈస్ లాజికల్ అని చెప్పేసి అనుకుని వాళ్ళ దగ్గర పరిగెడతా ఉంటారు. ఇన్ఫాక్ట్ దెర్ ఇస్ నథింగ్ ఎంప్టీనెస్, ఇట్ ఈస్ అన్ ఇల్యూజన్ క్రియేటెడ్ బై ద సొసైటీ దట్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ వాయిడ్ ఇన్ అస్, బట్ యాక్చువల్లీ దెర్ ఇస్ నో వాయిడ్ ఆర్ దెర్ ఇస్ నో ఎంప్టీనెస్ ఇన్ అవర్ బీయింగ్. మన పాకెట్స్ ని ఎంప్టీ చేయడానికి దే విల్ క్రియేట్ ఎంప్టీనెస్. ఎలాగైనా ఎంప్టీ అయిపోతాం, వి విల్ బికమ్ ఎంప్టీ. యా ఎస్ డాక్టర్, ఇందాక టాపిక్ కాలర్ వల్ల డైవర్ట్ అయిపోయింది. సాడ్నెస్ అండ్ యాంగ్జైటీకి మీరు డెఫినేషన్ అండ్ డిఫరెన్స్ చెప్పగలరా? ఎస్ 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 చాలా మంది పేషెంట్స్ సెల్ఫ్ డయాగ్నోస్ వస్తారు నా దగ్గరికి. రీసెంట్ గా కూడా ఒక పేషెంట్ వచ్చారు, ఐఎమ్ హ్యావింగ్ యాంగ్జైటీ డిజార్డర్ అని. అంటే ఆమె యాక్చువల్ గా యాంగ్జైటీ డిజార్డర్ ఉందా లేదా అని చూస్తే చిన్నప్పటి నుంచి సమ్ యాంగ్షియస్ పార్ట్ ఉంది, బట్ షీఈస్ అన్ సివియర్ డిప్రెషన్, సూసైడ్ ఐడియేషన్ అండ్ షీ అటెంప్టెడ్ వన్స్. సో ఆమె సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుని వచ్చింది, ఆమె డిగ్రీ హోల్డర్. బట్ ఎందుకు ఆమెకి ఈ యాంగ్జైటీ తర్వాత యాక్చువల్ గా డిప్రెషన్ ఎందుకు వచ్చింది అనేది చూస్తే ఆమె చెప్పిన విషయం బాగా గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళు కొత్తగా ఇల్లు కడుతున్నారు, ఇంట్లో సమ్ వాస్తు ప్రాబ్లం ఉందని చెప్పారనమాట. సో ఈ వాస్తు ప్రాబ్లం ఎవరి పేరు మీద అంటే రిజిస్ట్రేషన్ ఉంటుందో ఆ ఇల్లు, సో వాళ్ళకి చెడు జరుగుతుంది, దే విల్ బికమ్ ఇల్, వాళ్ళకి ఏదో ఇల్నెస్ వస్తుంది అని చెప్పారు. సో ఆమె నాకు వస్తుంది ఖచ్చితంగానే షీ ఫీల్. ఇప్పుడు లాక్డౌన్ లో ఆమె డిప్రెషన్ వెళ్ళింది అనుకున్నాను, కానీ సిన్స్ 6 months షీఈస్ హ్యావింగ్ డిప్రెషన్. ఈ లాక్డౌన్ లో ఎక్కువైపోయింది, లాక్డౌన్ లో షీ కమిటెడ్. సో సెల్ఫ్ డయాగ్నోసిస్ ఎంత భయంకరంగా ఉంటుందంటే 2-3 days హెడేక్, అంటే స్లీప్ సరిగా రావట్లేదు, ఆకలి సరిగా అవ్వట్లేదు. దిస్ ఇస్ ద కంప్లైంట్. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ వచ్చారు, ఐఎమ్ డిప్రెస్డ్ అని. వాట్ ఈస్ డిప్రెషన్ అంటే, దిస్ ఈస్ డిప్రెషన్, నాకు ఆకలి అవ్వట్లేదు, నిద్ర రావట్లేదు, నాకు హెడేక్ వస్తుంది, దిస్ ఇస్ డిప్రెషన్. సో అంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది మోర్ డేంజరస్. డిప్రెషన్ ఈస్ మోర్ డిఫరెంట్ ఫ్రమ్ యాంగ్జైటీ, యాంగ్జైటీ ఈస్ మోర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డిసార్డర్స్. డిప్రెషన్ డయాగ్నోస్ చేయడానికి దెర్ ఇస్ ఎ క్రైటీరియా. ఆరోగ్య ఫస్ట్ లోనే చెప్పారు, దెర్ ఇస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ గైడ్ లైన్స్ ఆర్ దేర్. సో దాని ప్రకారమే డిప్రెషన్ డయాగ్నోస్ చేయాలి. ఈ సాడ్ మూడ్ అనేది మనకి 1 రోజు రావచ్చు, 2 రోజులు రావచ్చు, ఏదైనా ఇన్సిడెంట్ తర్వాత మనం డిస్టర్బ్ అయ్యి కూడా మనం సాడ్ గా ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ కాల్డ్ యాజ్ డిప్రెషన్. డిప్రెషన్ కి 2 weeks మినిమం పీరియడ్ ఉండాలి, మినిమం సిమ్టమ్స్ అనేటివి మనకు ఉండాలి. 2-3 days నిద్ర రాకపోతేనో, 2-3 రోజులు మనకు ఆకలి అవ్వకపోతేనో ఐఎమ్ డిప్రెస్డ్, ఏదన్నా లాస్ అవుతే ఐఎమ్ డిప్రెస్డ్. దిస్ ఈజ్ కైండ్ నార్మల్. ఎట్లా అంటే నార్మల్ గా మనం వాడతాం కదా, నేను డిస్టర్బ్డ్ అని చెప్పి, డిస్టర్బ్డ్ అని చెప్పడానికి వాళ్ళకి దొరక్క పదం కొంచెం సివియారిటీ దాన్ని పెంచడానికి డిప్రెస్డ్ అని వాడతారేమో అని అనిపిస్తుంది నాకు. యాంగ్జైటీ డిఫరెంట్. యా, మనకు ఒక కాలర్ ఉన్నారు లైన్ లో. చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. హలో, కెన్ యూ హియర్ మీ? yes చెప్పండి, మీ డౌట్ డాక్టర్ గారు ఉన్నారు. ఇంతకు ముందు డాక్టర్ గారు ఎంప్టీనెస్ గురించి మాట్లాడారు కదా, ఎంప్టీనెస్ విచ్ ఇస్ రిప్లేస్డ్ బై బాబాస్ గురుస్ అని. హలో, అయితే మా లైఫ్ లో అంటే నేను మదర్ ఉంటాము మా ఇంట్లో. అయితే మేము 8 years నుంచి వీవర్ ఇన్ ఏ కల్ట్, ఒక కల్ట్ లో ఉన్నాం సార్, సమ్ క్రిస్టియన్ కల్ట్. తర్వాత నా చదువు, ఈ రేషనలిజం, హ్యూమనిజం ఇవి నేను తెలుసుకున్న తర్వాత ఇవన్నీ ఫాల్స్, ఈ డూమ్స్ డేస్ అన్ని ఫాల్స్, ఈ ప్రొడక్షన్స్ ఇవన్నీ ఫాల్స్, వీళ్ళు మనల్ని ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా దోచుకుంటున్నారు అని నేను బాగా తెలుసుకున్న తర్వాత మా మమ్మీని చాలా పర్సిక్యూట్ చేసి బయటికి పట్టుకొచ్చిన దాంట్లో నుంచి. ఇప్పుడు మా మమ్మీ ఒక ఎంప్టీనెస్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు
గాడ్ అన్నది లేడా, గాడ్ అసలు లేడా, అసలు ఎక్కడుంది ట్రూత్, అసలు ఏంటిది, షీఈ్ ఇన్ దట్ ట్రాన్సిషన్ అన్నమాట. అసలు ఓకే అది అబద్ధం, ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటిది? సో ఇప్పుడు దిస్ మే లీడ్ టు ఎనీ డిప్రెషన్ ఆర్ దిస్ మే లీడ్ టు ఎనీ, అంటే ఎంప్టీనెస్ అన్నారు కదా మీరు, దిస్ మే లీడ్ టు ఎనీ కాన్సిక్వెన్సెస్ అని నేను అడుగుతున్నా సార్. ఎందుకంటే ఆ కల్ట్ అన్నది మమ్మల్ని చాలా డిసీవ్ చేసింది. చాలా అంటే మాకు పర్సనల్ లైఫ్ ఏమి లేనట్టు, రిలేటివ్స్ లేనట్టు, కంప్లీట్ గా సొసైటీ నుంచి మమ్మల్ని మొత్తం వేరు చేసేసింది. ఈవెన్ నా ఎడ్యుకేషన్ కూడా ఏదో అట్రాక్ట్ అయిపోయింది. సో సార్ కొంచెం చెప్తారా సార్ ఇప్పుడు ఎట్లా ఓవర్కమ్ కావాలి? మీరు ఏదైతే చెప్పారో దట్ మీరు చెప్పిన క్రిస్టియన్ కల్ట్ ఏదైతే ఉంటుందో, గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ ఆల్ ద టైమ్ 24 hours అని చెప్పేసి అన్నప్పుడు, యాక్చువల్లీ యూ ఫీల్ దట్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ పర్సనల్ లైఫ్. సో యాక్చువల్లీ యూ విల్ బి బ్రాట్ అప్ విత్ కన్విక్షన్ దట్ ఏదైనా సరే, ఏది వచ్చినా సరే అన్నిటికీ దేవుడే చూసుకుంటాడు. సో ఆయనే సర్వశక్తిమంతుడు, సర్వాధిపతి అని చెప్పేసాను. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆయనే చూసుకుంటాడు. కానీ ఒక పక్కన ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే, అవి తీరకపోతున్నా సరే, స్టిల్ they on by their own habit, they continue to believe something or the other will happen. If not in this life, it will happen after my death. చనిపోయిన తర్వాత అన్నా సరే నాకు ఇటువంటి దొరుకుతాయి అన్న చెప్పేసి ఒక ఇల్యూజన్ లో దే విల్ బి ప్రిఫరింగ్ సఫరింగ్. వాళ్ళు బాధపడటానికి మొగ్గు చూపిస్తారు తప్పించి ఆ బాధలో నుంచి బయటపడే మార్గాలు ఉన్నా సరే, కనపడుతున్నా సరే అవి వెతుక్కోరు. ఎందుకంటే నేను ఎంత ఎక్కువ బాధపడి, అంత ఎక్కువ కష్టాలు పడితే చనిపోయిన తర్వాత నాకు అన్ని ఎక్కువ సుఖాలు, అంత పరలోక రాజ్యం కానీ స్వర్గం కానీ ఎక్కువ అక్కడ దొరుకుతాయి అని చెప్పేసి దిస్ కైండ్ ఆఫ్ బిలీఫ్ ఈస్ ఇన్కల్కేటెడ్ రైట్ ఇన్ వెరీ టెండర్ మైండ్స్. సో ఇట్ ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్ ఫర్ దీస్ పీపుల్ టు కమ్ అవుట్. సో అప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు యూజ్ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా వీ హ్యావ్ టు గెట్ సమ్ ఆఫ్ ద కోట్స్ ఇన్ ద సేమ్ బైబిల్. సో ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే పొరుగు వాడిని కూడా ప్రేమించుకోవాలని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. సో యూ టెల్ దట్ వర్డ్ ఫస్ట్. గాడ్ ఆస్క్ యూ టు లవ్ యువర్ సెల్ఫ్, స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. వెన్ యూ ఆర్ ఫేసింగ్ సో మెనీ కైండ్స్ ఆఫ్ సఫరింగ్, why are you unable to stand up for yourself? So you use the same thing to help her to realize, and based on that you can go to the next step slowly. Main point is to help them realize that you are the important person. So God has created you so that you should be healthier and happier. If you are not healthier and happier, how can he be happy about you? Anna visham through Bible, if you can tell, so that they will make an initial step. Afterwards, slowly you can make them realize. Antegani, even if a person who is completely dependent upon alcohol, we cannot stop alcohol at a day. Slow detoxify chestam. Oka period of 10 days gani 14 days gani chestam. మత్తు నుంచి వెంటనే బయటకు తీసుకొస్తే వాళ్ళు తట్టుకోలేరు, చచ్చిపోతారు delirium tremens తో. So if this kind of belief is there like a dependency in their mind, at to one fine day saying that there is no God, sometimes will kill them. సో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు, మేము మత్తుతోనే చేస్తున్నట్టు వీళ్ళని కూడా ఏదైతే బిలీఫ్ లో ఉన్నారో ఆ బిలీఫ్ లో ఉన్న వర్డ్స్ కొంచెం మంచి వర్డ్స్ ఉపయోగించి సెలెక్ట్ దోస్ వర్డ్స్ అండ్ దెన్ హెల్ప్ దెమ్ స్టెప్ వైజ్ టు రియలైజ్ ఆల్ దిస్ థింగ్. దట్ విల్ బి డూయింగ్ బెటర్. ఎస్, మనకి శ్రీనివాస్ గారు ఇంకొక ఉన్నారు కాలర్. ఎస్ చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. అంటే మీ టాపిక్ తో సంబంధం ఉంది. డాక్టర్ గారు ఇందాక ఒక కేసు గురించి చెప్తూ ఆయన డిప్రెషన్ అనాలిసిస్ తో వాళ్ళ ఫాదర్ కూడా డిప్రెషన్ ఉంది అని చెప్పారు. అంటే ఈ ఫాదర్ సన్ అంటే ఇది జెనెటిక్ అని చెప్తున్నారా డిప్రెషన్? ఐ డోంట్ గెట్ దట్ పాయింట్, అందుకని క్లారిటీ తెచ్చుకుందాము. డిప్రెషన్ అన్నది జెనెటికల్ త్రూ కూడా వస్తుందా అన్నది కదా మీకు, చెప్పండి డాక్టర్. హరి, విల్ యు టెల్ ఆర్ షల్ ఐ టెల్? డిప్రెషన్ అనేది జెనెటికల్ గా ఖచ్చితంగా వస్తుంది. అంటే ఛాన్సెస్ ఆర్ హై రాదర్ దెన్ నార్మల్ పర్సన్స్. అంటే నార్మల్ పర్సన్ కి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ లో డిప్రెషన్ అనేది ఉందో లేదా సూసైడ్ అటెంప్ట్స్ ఆల్రెడీ జరిగి ఉన్నాయో మోర్ ఛాన్సెస్ ఉంటాయి, వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్ గా ఉంటాయి. నాట్ 100%. అంటే ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి డిప్రెషన్ రావాలని ఉండదు, 2 పిల్లలకి 100% రాదు అని కూడా ఉండదు. బట్ మిగిలిన పబ్లిక్, జనరల్ పబ్లిక్ తో పోలిస్తే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి.
డెఫినెట్ గా సైకాట్రిక్ డిజార్డర్స్ లో చాలా వరకు జెనెటిక్ గా ప్రెడిస్పోజిషన్ ఉంటుంది. లైక్ మిగతా క్యాన్సర్ కి, మిగతా డయాబెటీస్ కి ఎలా ఉంటుందో ఫిజికల్ డిజార్డర్స్ కి, సైకలాజికల్ డిజార్డర్స్ కూడా జెనెటిక్ ప్రెడిస్పోజిషన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఓకే. ఉదయ్ కిరణ్ కేసు చూసుకుంటే వాళ్ళ మదర్ సూసైడ్ చేసినారు, తను కూడా సూసైడ్ చేసుకున్నారు డిప్రెషన్ తో. సో అది ఆ జెనెటిక్ ప్రభావం ఉండొచ్చు అంటారా? యా షూర్, డెఫినెట్ గా. నేను ఈవెన్ సమ్ పిక్చర్స్ చూసాను, ఇప్పుడు చెప్పచ్చో లేదో తెలియదు కానీ ఈజ్ హ్యావింగ్ మల్టిపుల్ టెంటేటివ్ కట్స్ చూసాను నేను పోస్ట్ మార్టం జరిగినప్పుడు కూడా. సో బార్డర్ లైన్ పర్సనాలిటీస్ ఎక్కువ ఉంటారు, అంటే కంటిన్యూస్ కట్ చేసుకోవడం, ఆ గ్రాటిఫికేషన్, ఆ పెయిన్, దాని తర్వాత ఎప్పుడో దే విల్ కమిట్ సూసైడ్. సో డెఫినెట్ గా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ డెఫినెట్ గా ఉంటుంది. మేము పేషెంట్స్ కూడా చెప్తాను, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ స్కిజోఫ్రెనియా ఆర్ డిప్రెషన్, డెఫినెట్ గా మీ పిల్లల్ని కూడా వాచ్ అంటే చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. ఎస్పెషల్లీ ఈ టీనేజ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, అడాలసెంట్ ఏజ్ లోకి వచ్చేటప్పుడు వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా మేము వార్న్ చేస్తాము, వి విల్ గైడ్ ద పేషెంట్. అంటే ఇది పిల్లలు పేషెంట్ల కంటే కూడా ఇప్పుడు ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ క్వశ్చన్, ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉండి రిజెక్ట్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తే డూ వీ హ్యావ్ టు సపోర్ట్ సైంటిఫికల్లీ ఆర్ నో? టూ థింగ్స్. ఇప్పుడు డిప్రెషన్ ఉండే ఒక మ్యాచ్ ని ఎవరైనా చేసుకోవాలా లేదా అనేది ఇట్స్ ఎ పర్సనల్ ఇష్యూ. అది పక్కన పెడితే, ఇది పెళ్ళైన తర్వాత వస్తే ఏం చేస్తారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. నన్ను కూడా చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, ఇప్పుడు పెళ్లి జరిగింది, ఈ అమ్మాయికి డిప్రెషన్ వచ్చింది, డైవర్స్ ఇస్తా అంటున్నాడు, లేదా ఇంకొకటి. ఒకవేళ ఆ పెళ్లి తర్వాత వస్తే ఏం చేస్తారు? ఎప్పుడైనా రావచ్చు కదా సైకాట్రిక్ డిజార్డర్స్. సో పెళ్లికి కానీ, డైవర్స్ కానీ, ఎనీ లీగల్ మ్యాటర్స్ కి కానీ యూజువల్ గా అబ్జెక్షనబుల్ ఉండకూడదు. ఎవరికి వస్తుందో తెలియదు. బట్ సమ్ ఇన్సైట్ లేని పేషెంట్స్ కి అయితే లీగల్ గా దే ఆర్ గ్రాంటింగ్ మ్యూచువల్ డైవర్స్ ఇవన్నీ ఇస్తున్నారు. కానీ పెళ్లి చేసుకోవడానికి మెంటల్ ఇల్నెస్ కి నాకు తెలిసి సంబంధమే లేదు. ఎనీబడి కెన్ గెట్ డిప్రెషన్. దాన్ని ఇంకా అట్లయితే పెళ్ళిళ్ళు అన్ని ఆగిపోతాయి. యా, సో యాక్చువల్ గా జెనెటిక్ బేసిస్ కన్నా సరే, బేసికల్ గా this as a kids they'll be watching their parents in depression. Genetic, I will not deny, it is there, problem, it is there. Kani while they are growing, they'll be watching their parents being depressed and actually they will mimic them mostly. Ante ippudu edanna task undanukondi, if there is a person who is without depression, they will complete that task. But if a person who is depressed, how ida nen cheyalenu, pettalenu, నా వల్ల కాదు అన్న యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో, దట్ మిమిక్స్ డిప్రెషన్. సో దే విల్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ దెమ్. లెర్నింగ్ డిప్రెషన్ గారు మీ డౌట్ క్లియర్ అయిందా? జస్ట్ క్యాజువల్ నా ఏజ్ ప్రకారం వచ్చిన డౌట్ లేండి అది. ఓకే, యాక్చువల్ గా డిప్రెషన్ వస్తే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ద డిప్రెషన్, యాక్సెప్ట్ ఇట్. The depression will leave you. Don't hang on to the depression. మనం జిమ్ కి వెళ్తే కనుక జిమ్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తారు. we will lift dumbbells, అంటే we will lift weight up and down, up and down, up and down. మనం ఏమి వెయిట్ లిఫ్ట్ చేయకోకుండా ఊరిని చేతులు ఆడిస్తే మన కండలు పెరగవు. సో ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ డిప్రెషన్, మోస్ట్లీ ఇఫ్ యు ఆర్ పుషింగ్ డిప్రెషన్, దెన్ మన కండలు ఎట్లాగైతే పెరుగుతున్నాయో డిప్రెషన్ బలం కూడా అదే విధంగా పెరుగుతుంది. సో దెన్ డిప్రెషన్ విల్ బి కన్స్యూమింగ్ యూ మోస్ట్ ఆఫ్ ద టైం. సో లీవ్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్, లెట్ ఇట్ కమ్, లెట్ ఇట్ గో. Treat it as just nothing. It will come and it will go. So in that way, if you allow the depression, it will come and it will go. It will not bother you at all. కానీ దాన్ని కనుక ఫైట్ చేస్తాను అని చెప్పేసి ఒక వారియర్ లాగా ఫైట్ చేస్తే ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు జీవితాంతం. ఇంకొక కాలర్ వాళ్ళ మదర్ గురించి చెప్పారు కదా. ఇనిషియల్ గా రిలీజియన్ చేంజ్ ఇమీడియట్ గా అయిన వాళ్ళు కానీ, ఏదైనా నాన్ రిలీజియస్, లైక్ ఇప్పుడు అతను చెప్పినట్లు ఎనీ పర్సన్ ఏదైనా ఒక కాన్స్టెంట్ గా ఒక డ్రగ్ ఆరోగ్య చెప్పినట్లు దేని మీద డిపెండెంట్ అయింటే సడన్ గా విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేవి డెఫినెట్ గా వస్తాయి. అంటే లోన్లీనెస్ కానీ, ఎంప్టీనెస్ కానీ, ఏం లేదా అంటే ఈవెన్ ఇప్పుడు మనకి చాలా మంది చిన్న పారాసిటమాల్ టాబ్లెట్ కానీ, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ కానీ పెరిఫెరీస్ లో చాలా మంది డాక్టర్స్ చెయ్యి బాగుంది, హస్తవాసి అని ట్రీట్మెంట్ ఇస్తుంటారు. దాంట్లో బిలీఫ్ సిస్టమ్ వర్క్ చేస్తుంది, ప్లాసిబో ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలాగే ఈ డిపెండెన్స్ కి కూడా మెజారిటీ రీజన్ ఏంటంటే వాళ్ళకి శక్తి సరిపోక, అంటే ఏదైనా ఫైట్ చేయడానికి కానీ, సర్వైవ్ అవ్వడానికి కానీ వాళ్ళకి శక్తి సరిపోక ఇంకొక దాన్ని, ఒక సుపీరియర్ పర్సన్ ని కానీ, ఒక సుపీరియర్ ఎనర్జీని తీసుకొని దే విల్ బికమ్ హ్యాపీ, దే విల్ బికమ్ డిపెండెంట్.
సో ఒక్కసారిగా అది లేదు అని తెలిసినప్పుడు దే విల్ బికమ్ కన్ఫ్యూజ్. డెలీరియం వచ్చినట్లు అయిపోతారు వాళ్ళు. సో హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. మనిషికి ఇంకో మనిషే తోడు ఉంటాడని చెప్పండి. సో యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ ద ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచం ఎట్లా ఏర్పడింది, మనిషికి మనిషి తోడు ఉంటాడు, ఏ అతీత శక్తులు ఎవరిని ఏం చేయలేవని స్లోగా వాళ్ళని ఆ ట్రాక్ లోకి తీసుకురావాలి. కానీ సడన్ గా చెప్తే దే విల్ బికమ్ డిప్రెస్డ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏ సైకాట్రిక్ డిసార్డర్ అని రావచ్చు. సబిహా. ఎస్ తప్పకుండా డాక్టర్. ఎస్ శ్రీనివాస్ గారు, మీకు ఏమైనా డౌట్ ఉందా అండి? ఇంకేం లేదండి, జనరల్ క్వశ్చన్ అది. అంటే యా ప్రపంచంలో చాలా ఒకే సమస్యని రకరకాల యాంగిల్స్ లో నుంచి చూడొచ్చు కదా, దాంట్లో నుంచి వచ్చిన మీ టాపిక్ అది కాదని తెలుసు, బట్ డాక్టర్ గారు కదా అందుకని అడిగాను. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఆరోగ్య అండ్ డాక్టర్ హరి. మీరు మీ టైం ని, ఇంత వాల్యుబుల్ టైం మాకు లాస్ట్ వీక్ డిప్రెషన్ గురించి అండ్ దిస్ వీక్ కూడా మాకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ డాక్టర్ ఆరోగ్య అండ్ డాక్టర్ హరి, మీరు ఏదైనా ఒక 2 sentences లో డిప్రెషన్ ని ఓవర్కమ్ చేయడానికి ఒక హెల్తీ లైఫ్ సిస్టమ్ ని చెప్పగలరా? నేనైతే డోంట్ హోల్డ్ ఆన్ టు ద డిప్రెషన్ విల్ లీవ్ యూ. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యా ఓకే సబిహా, థ్యాంక్ యూ.